రేపు మార్చి 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే అమరావతికి చట్టరక్షణ కల్పించడం. 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీ అంటే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని ఏదో నిర్ణయించుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. 2014లో మనకి శాశ్వత రాజధాని వచ్చేందుకు అప్పటి వరకు రాజధాని నిర్మించుకునే సమయం ఉంది కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు మనకి 10 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. అధికారికంగా 2014 జూన్ 2వ తారీఖున మనకి రాష్ట్రం విడిపోయింది అధికారికంగా. మరి 2024 జూన్కి 10 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది మనకి. తర్వాత మనం రాజధాని నిర్మించుకోవాలి కాబట్టి ఆ టైం అనేది అప్పుడు సవరణల ప్రకారం చేశారు. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉమ్మడి హక్కును కాదని ఇక్కడికే వచ్చి చెట్ల కింద నుంచి మేము పరిపాలిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేసారు. మనకు ఆ రాజధానితో సంబంధం లేకుండా మొత్తం శాసనసభలు కానీ అన్నీ ఇక్కడ తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 రాజధానుల పేరుతో ఆయన కూడా ఎక్కడ ఒక రాజధాని ఎక్కడా నిర్మించలేకపోయారు. అక్కడే శాసనసభతో అమరావతిలోనే ఆ భవనాలనే ఉపయోగించారు. ఇప్పుడు 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అంటే కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడేం చెప్తుంది, అమరావతి నిర్మాణం చేయడానికి కొంత భూములు భవనాలు నిర్మించడానికి కొన్ని అవసరం అయితే అయ్యింది. కానీ ఇప్పుడు ప్రజలెవరు అక్కడ ఇచ్చే పరిస్థితి లేరు, రైతులందరూ. ఎందుకంటే మీరు వచ్చేమో రాజధాని కడతారంటారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకో చోట కడతామంటారు. సో మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. సో ఒక ప్రజల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా, కూటమి నాయకుల్లో కూడా ఈ సందేహం అనేది ఉంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ వస్తే ఆయన మారుస్తాడు అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇదే. కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి, ప్రజల్లో నమ్మకం కలగాలి, ముందు మన పార్టీలో కూడా నమ్మకం కలిగిన ఉద్దేశంతో రేపు 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఒకసారి దానిలో అంశాలు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ రాజధానిపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులను స్వస్తి పలుకుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తీర్మానించింది. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించడమే అసెంబ్లీ సమావేశం ప్రధాన అజెండా. గతంలో చేసిన సిఆర్డీఏ 2014 చట్టం తదుపరి తీర్మానాల్లో కొన్ని సాంకేతిక న్యాయపరమైన లోపాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చే అవకాశం లేకుండా అత్యంత పటిష్టమైన చట్టం రూపొందించాలని కేంద్రం సూచించింది. కేంద్ర సూచనల మేరకు సిఆర్డీఏ 2014 చట్టానికి కీలక సవరణలు చేయనున్నారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీలో కొత్త తీర్మానం ప్రవేశపెడతారు. ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన 2024 జూన్ 2 నుంచే అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించాలని తీర్మానించనున్నారు. అంటే 10 ఏళ్ల పాటు మన హక్కులను అక్కడ వదిలిపెట్టి వచ్చాం. మరి మన నాయకులు వేగంగా రాజధానిని అభివృద్ధి చేశారా అంటే చేయలేదు. ఎందుకంటే 2019 జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చింది. మరి 2014లో ఉన్న కూటమిని ఎందుకు కాదన్నారు ప్రజలంటే వారి వాగ్దానాలను నెరవేర్చలేకపోయారు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవంతుడు, కేంద్రం దానికి జతకట్టింది, కేంద్రం కూడా కూటమికి అనుకూలంగా ఉంది, వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధాని కట్టేస్తాను, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే కూటమి మేనిఫెస్టో అమలు చేపించే బాధ్యత నాదని బాధ్యత తీసుకున్నారు కాబట్టి నమ్మారు, ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ వాళ్ళు ఆ హామీలు నిలబెట్టుకోలేకపోతే ఘోరాతి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒకవేళ రాజధాని మారుస్తారని అప్పుడులోనే కొంచెం పుకార్లు షికార్లు కొడితే లేదు నేను మార్చనని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త భవనాలు ఏవి ఇచ్చేయలేదు, దాన్ని పూర్తిగా వదిలేశారు నిర్మాణాలు. ఎందుకంటే రాజకీయ పరంగా ఆ క్రెడిట్ అంతా టీడీపీకి దక్కుతుందని. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూటమిగా మళ్ళీ అధికారంలోకి వచ్చింది 2024లో. ఇప్పుడైతే కూటమి వచ్చిందని ధైర్యం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం మట్టికి గట్టిగా కనపడుతుంది, అది కేంద్రంలో ఉన్న బీజేపీతో సహా. సో ఇప్పుడేంది, దాన్ని చట్టబద్ధ కల్పించాలి. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేయనున్నది కాబట్టి ఈ రెండు పార్టీలు ఏదొచ్చినా వాళ్ళు ఎక్కడైనా కొట్టుకొని, కానీ మనకు మట్టికి ఒక రాజధాని అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా క్రెడిట్ మనకు ఉంటుందని వాళ్ళు కూడా కొన్ని సవరణలు కొన్ని సూచనలు పంపించారు. సో మొత్తానికైతే రేపు అసెంబ్లీ తీర్మానంలో పెట్టనున్నారు.
మన ప్రజలు కూడా ఎదురు చూసేది అదే. ఏపీ ప్రజలు మనకంటూ శాశ్వత రాజధాని లేదు, ఉన్న వాడుకోండి 10 సంవత్సరాలు అని చెప్తే ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశారు. 2 గవర్నమెంట్లను కూడా ప్రభుత్వం అదే ఇప్పుడు ప్రజలు అదే తప్పు పట్టేది. చూద్దాం రేపొద్దున దీని మీద ఎలాంటి అభిప్రాయాలు వెలువెత్తాయో, ఎలాంటి రక్షణ చేయబట్టబోతున్నారు.